ఇప్పుడు జనసేనకి దీనికి ఏం సంబంధం లేదు. అమ్మాయి జనసేన కార్యకర్త కాదు, లేదా ఇది జనసేన కార్యాలయానికి సంబంధించిన వ్యవహారం కాదు. కానీ ఈయన ఒక ఇంకా జనసేన నాయకుడు తెలియగానే అయ్యాడుగా. జనసేన అవును దాంట్లో ఉన్నప్పుడు అది వచ్చిన కాన్సెప్ట్ ఏంటి అవును. అక్కడ తన సినిమాకి సంబంధించి ఉమ్, ఈయన ఇందులో ఒక పని చేసి పెట్టాడు పార్టీ. ఉమ్, ఉమ్, అంత మాత్రాన అది జనసేనకి ఎట్లా ముడిపెడతాం బేసిక్గా. అక్కడ వచ్చిన ఆరోపణ కానీ అదంతా సినీ రంగానికి సంబంధించి. ఇక్కడ రాజకీయాన్ని పక్కన పెట్టేయాలి. వాస్తవంగా వైసీపీ వాళ్ళు ట్రోల్ చేస్తారు, అది మనం ఆ ట్రాప్లోకి వెళ్ళక్కర్లేదు. ఉమ్, ఉమ్, ఇందులో చూడాల్సింది సినిమా రంగానికి సంబంధించినటువంటి అంశం. ఉమ్, సినిమా రంగంలో ఆడవాళ్ళని విలాస వస్తువుగా చూస్తారు, లేదా వాళ్ళని లైంగికంగా వినియోగించుకోవడానికి ఎక్కువ ప్రయత్నిస్తారు, ఫ్లర్టింగ్ చేయటం, లేదా వాళ్ళని కమిట్మెంట్ అడుగుతారు అన్నటువంటిది ఇవాళ మనం కాదు చెప్తోంది. ఆయా మహిళలే బయటకు వచ్చి అనేక మంది హీరోయిన్స్ దగ్గర నుంచి యాక్ట్రెస్ల దగ్గర నుంచి అవును. రోడ్డు మీదకి వచ్చి మాట్లాడారు. చివరికి మొన్న కేరళ లాంటి చోట్ల హేమా కమిషన్ వేస్తే అనేక మంది ఇది బయటకు వస్తే ఏకంగా మోహన్ లాల్ లాంటి వాళ్ళు రాజీనామానే చేసినటువంటి పరిస్థితి ఉంది. తమిళనాడు చూసాం, ఆంధ్రప్రదేశ్లో అప్పట్లో ఇట్లాంటిదే శ్రీరెడ్డి లాంటి వాళ్ళు ఆరోపిస్తే పవన్ కళ్యాణ్ సీరియస్గా స్పందించినటువంటి ఉదంతాలు చూసాం. ఎన్నిసార్లు మాట్లాడినా ఎన్నిసార్లు గొడవ జరిగినా అది తాత్కాలిక రచ్చగా మిగిలిపోతోంది తప్పించి సినీ రంగంలో ఆడవాళ్ళని ఒక ప్రొఫెషనల్ ఆర్టిస్టులుగా చూడట్లేదు.